హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటగది. ఈరోజు సింపుల్ అండ్ ఈజీ అయిన లంచ్ బాక్స్ రెసిపీ సోయా చంక్స్ పులావ్ తయారు చేసుకున్నానండి. ముందుగా ఒక గ్లాస్ రైస్ని శుభ్రంగా వాష్ చేసి ఒక అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. సోయా చంక్స్ తీసుకుని గోరువెచ్చని వాటర్లో వేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి కడిగి వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక స్పూన్ గీ ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలా దినుసులు ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటోలు కూడా మెత్తబడిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ సోయా చంక్స్ యాడ్ చేసుకుని అలాగే ఒక చిన్న క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని వీటిని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 1:1.5 రేషియోలో వాటర్ తీసుకుంటున్నానండి. మీరు నార్మల్ రైస్ తీసుకుంటే 1:2 రేషియోలో వాటర్ వేసుకోండి. ఇందులో తగినంత సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుని వాటర్ మరిగిన తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 to 6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మూత తీసి చూస్తే ఎంతో ఫ్లేవర్ఫుల్గా టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ అయిన సోయా చంక్స్ పులావ్ రెడీ అయిపోయింది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో చేయండి, ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు వంటగది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.